వేలాదిగా వేలాదిగా వందలాదిగా కాదు, వేలాదిగా క్రైస్తవ సోదరులు తమ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచారు. చాలా సంతోషిస్తున్నాం అన్నయ్య, మీరు చాలా చక్కగా మాట్లాడారు, అన్ని విషయాల మీద చాలా తెలివిగా, చాలా క్షుణ్ణంగా, చాలా లోతుగా, వారికి ఎలా చెప్పాలో, ఎలా అర్థమవుద్దో చాలా గొప్పగా మాట్లాడారని మన క్రైస్తవ సోదరులు సంతోషిస్తూ ఆనందిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరచడం ఆ కామెంట్లలో మీరు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు, చూడొచ్చు. అంటే ఎక్కువ శాతం మంది దేవుని పిల్లలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు, తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సాధారణంగా ఎప్పుడైనా సరే ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు, దేవునికి మహిమకరమైన కార్యం జరుగుతున్నప్పుడు అసూయపరులు లేవడం, వాళ్ళు తమకున్న అజ్ఞానాన్ని ప్రదర్శించడం కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క మొదటి పాయింట్ ఏం చెప్తున్నారంటే, నా ఇంటర్వ్యూ, నేను మా క్రాంతి టీవీలో నేను మాట్లాడిన ఇంటర్వ్యూ పట్ల చాలా మంది క్రైస్తవ సహోదరులు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అందుచేత నేను చెప్పింది రైటే, నేను చాలా మంచి ప్రెజెంటేషన్ ఇచ్చాను, నేనేం రాంగ్ ఇవ్వలేదు అని ఆ యొక్క పదాన్ని వాడే విషయంలో గమనించాను. జై అని పలానా దేవత యొక్క పదాన్ని వాడారు కదా, ఆ పదమును వాడడంలో నేనేమాత్రం మిస్టేక్ చేయలేదు, నేను బాగానే చెప్పాను అని అన్నారని ఆ కామెంట్స్ కూడా డిస్ప్లే చేసి మాట్లాడి విజయప్రసాద్ రెడ్డి గారు. ఇప్పుడు గమనించండి, ఆయనకు పాజిటివ్ కామెంట్స్ పెట్టిన వారంతా 99% అందరూ ఎవరంటే రెండు రకాల ప్రజలు. ఒక రకం ప్రజలు ఎవరంటే అన్యజనులు. అన్యజనులు అనగా ప్రవీణ్ యేసుక్రీస్తుని అంగీకరించని అన్యజనులందరూ, వారంతా పక్కాగా చాలా బాగా చెప్పారు విజయప్రసాద్ రెడ్డి గారు అని వారంతా హ్యాపీ ఫీల్ అయిపోతారు. అందరూ అలాగే కామెంట్ చేస్తారు, వారందరూ కూడా హ్యాపీగానే చెప్తారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఈయన మా దేవుడే నిజమైన దేవుడు అని సత్యాన్ని చెప్పలేకపోయాడు, బైబిల్ గొప్పది అని బైబిల్ యొక్క గొప్పతనం చెప్పలేకపోయాడు, ప్రతి దగ్గర కూడా నొప్పించక తాను ఒకటే ఇతరులను నొప్పించక తప్పించుకొని తిరిగినట్లుగా చాలా స్మూత్ గా ఆయన మాట్లాడేశారు. కాబట్టి వారికి చాలా బాగా నచ్చుతుంది కదా, యా చాలా బాగా చెప్పారు విజయప్రసాద్ రెడ్డి గారు అని వారంతా ఫీల్ అవుతారు కదా. ఎవరి దేవుడు వాడికే గొప్ప, యేసుప్రభు పెద్ద గొప్పేం కాదు, అవతల రాముడు గొప్పే, మీకు రాముడు గొప్ప, మాకు యేసు గొప్ప అని చెప్తే వెరీ గుడ్, వెల్ డన్ బ్రదర్ అని అందరూ మెచ్చేసుకుంటారు కదా విజయప్రసాద్ రెడ్డి గారు. ఈ మాత్రం చిన్న విషయం మీకు తెలియలేరేటి పాజిటివ్ కామెంట్స్ వచ్చేసాయని, కాబట్టి నేను చెప్పింది చాలా బాగుంది అని మీరు ఫీల్ అవుతున్నారు. అయితే మరి క్రైస్తవులు కూడా చెప్పారు కదండి అని అనుకుంటారు. ఈ క్రైస్తవులు ఎవరో తెలుసా? మాక్సిమం వాక్యం తెలియని వారే, కనీసం వాక్య జ్ఞానం లేని వారు, వాక్య పరిజ్ఞానం లేని వారు. అంతేకాకుండా మోస్ట్ ఆఫ్ ద పీపుల్, లేకపోతే ఆ క్రిస్టియన్ ప్రజలందరూ ఎవరంటే వారందరూ విపి రెడ్డి గారి యొక్క ఫాలోవర్సే. కాబట్టి అటువంటి వారే వెల్ డన్ అన్న, సూపర్ అన్న, భలే చెప్పవన్న, చాలా మంది వీడియోలు కూడా చేశారు కదా. ఆ దౌర్భాగ్యులు వాళ్ళంతా వీడియోలు చేశారు. ఎందుకు ఈ దౌర్భాగ్యులు అని పదం వాడుతున్నానంటే, మన విపి రెడ్డి గారు ఈ యొక్క దాంట్లో చాలా పదాలు వాడారు ఆయన. కాబట్టి దౌర్భాగ్యుడు అనేది తప్పుడు పదం కాదు, అపోస్తులుడైన పౌలే వాడతారు ఆ పదం. 1 కొరింథీ 15 చివరికి వెళ్తే దౌర్భాగ్యులు అని అపోస్తులుడైన పౌలు వాడతారు. కాబట్టి ఆ పదాన్ని నేను వాడుతున్నాను. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే విపి రెడ్డి గారు ఆయన మాట్లాడిన మాటలను సమర్థించిన వారు ఎక్కువ శాతం ఎవరంటే, ఒకటి అన్యజనులు, రెండవదిగా ఆయన యొక్క శిష్యులు, మూడవదిగా వాక్యము తెలియని వారే, వాక్యం ఎరిగిన వారే. ఇప్పుడు నేను ఒక డైరెక్ట్ సవాల్ విజయప్రసాద్ రెడ్డి గారిని అడుగుతున్నాను. వ్యూవర్స్ అందరూ ఉన్నారు, ప్రేక్షకులు అందరి ఎదుటనే విజయప్రసాద్ రెడ్డి గారు, నేను మీకు ఒక డైరెక్ట్ సవాల్ అడుగుతున్నాను. ఏమిటో తెలుసా? మీరు చెప్పింది రైటే, నేనేమాత్రం తప్పు మాట్లాడలేదు, నేను చెప్పింది రైటే అని మీరు అంటున్నారు కదా. కనీసం కొంతలో కొంతైనా క్రీస్తు ప్రజలు ఓకే విజయప్రసాద్ రెడ్డి గారు మేము నమ్ముతాం అని వారు ఏకీభవించాలంటే గురువు గారి చేత ఒక వీడియో పెట్టించండి. విపి గారు, నా కొడుకు పబ్లిక్ టీవీలోకి వెళ్ళి, సెక్యులర్ టీవీలోకి వెళ్ళి అనేకులు చూస్తుండగానే రైజులాడైన అవతల వాడు చెప్తే యువతల వాడు ఇటు నుంచి మా వాడు అవతల అన్య దేవతకు జై అనే పదాన్ని వాడాడు. ఇట్ ఇస్ గుడ్, దెర్ ఇజంట్ ఎనీ రాంగ్, ఏ తప్పు లేదని మీ గురువు గారు ఎవరో తెలుసా? మీ గురువు గారు ఎవరండి? విజయప్రసాద్ రెడ్డి గారు గురువు గారు ఎవరండి? గురువు గారు ఎవరు? కామెంట్స్ లో లైవ్ లో ఉన్న వారికి తెలుసు కదా. గురువు గారి చేత ఒక వీడియో పెట్టించాను బ్రదర్ విపి గారు. ఎందుకు కామెంట్స్ లో ఉన్నవారు లేకపోతే ఇంకా పలానా అనుకోవడం కాదు, మీ గురువు గారి చేత ఒక వీడియో పెట్టించండి. మీ గురువు గారు పెట్టడం మాత్రమే కాదు, మీ గురువు గారు కూడా అనాలి ఆ పదం. అనిపించగలరా? సవాల్గా తీసుకోగలరా విపి గారు? అంతేకాదు మరొక విషయం కూడా, మీతో పాటు ఈ మధ్య కలిసి తిరుగుతున్నారు కదా హోసన్న జాన్ వెస్లీ గారు. కాబట్టి విపి రెడ్డి గారు హోసన్న జాన్ వెస్లీ గారి చేత మీరు ఆ మాట అనిపించండి. ఏంటి జై అనే పదం అనిపించండి. అలాగే మరొక దైవజనులు ఈ మధ్య మీరు వెళ్ళి కలిసి అన్నా మరి ఏటన్నా మీరు మాట్లాడకపోతే ఎలా అన్నా అని మాట్లాడిచ్చారు కదా. ఎవరి చేత? మాథ్యూస్ గారు, మంచి దైవజనులు ఆయన. మాథ్యూస్ గారి చేత కూడా ఒక వీడియో పెట్టించండి. ఎవరెవరు? పిడి సుందరరావు గారి చేత, మరియు హోసన్న జాన్ వెస్లీ గారి చేత, మాథ్యూస్ గారి చేత, మరియు నాలుగవదిగా ప్రవీణ్ గారి చేత. ఈ నలుగురు చేత మీరు చిన్న షార్ట్ వీడియో చేయించి రిలీజ్ చేయించండి. చాలా కామెంట్స్ లో పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి కాబట్టి నేను చెప్పింది రైట్ అని మిమ్మల్ని మీరు భ్రమపరుచుకొని ఇంకా క్రైస్తవ సమాజాన్ని భ్రమపరుస్తారా? ఒకసారి పునర్విమర్శ చేసుకోండి. ఆల్రెడీ తప్పు అడుగేస్తారు, వేసిన తర్వాత అడుగు వెనక్కి తీసుకొని కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఇంకా అడిగేసుకుని వెళ్ళిపోతే ఇంకా చెత్త ఇంకా బురద అయిపోతుంది. కాబట్టి వాళ్ళెవ్వరూ కూడా ఓకే అనరు.
కాబట్టి సీనియర్ దైవజనులు మీరు చెప్పింది రైట్ అని అనలేనప్పుడు ఎవరో పాజిటివ్ కామెంట్స్ పెడితే అందుచేతనే నేను చెప్పింది రైట్ అని తనను సమర్థించుకుంటున్నారు విపి గారు. ఇన్ని చెప్పినా కూడా అందుచేతనే గమనించండి, విపి గారు చెప్పింది ఏమాత్రం వాక్యానుసారం కాదు.